తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ నుంచి నామినేషన్ వేశారు. అయితే క్రిమినల్ కేసులు దాచిపెట్టారనే అభియోగంతో ఆమెపై ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి క్రిమినల్ కేసును దాచారనే ఉద్దేశంతో బీజేపీ కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ కాపీ ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్ ని తిరస్కరించారు. సో నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తుతుందని చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ పైన. ఎందుకు అంటే ఒక కేసుని తను మెన్షన్ చేయలేదు అని అంటే అది కేసే కాదు, అది జస్ట్ కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసు. కేసు ఎలాంటి కేసు రిజిస్టర్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ దాని ఆధారంగా నామినేషన్ ఎలా తిరస్కరిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అలాగే నిన్న రాత్రి హుటాహుటిన ఎన్నికల కమిషన్ ని కలవాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో పాటు కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎన్నికల కమిషన్ కు వెళ్లారు. అక్కడ లోపలికి అలౌ చేయలేదు, ధర్నా జరిగింది. సో ఈ రోజు మరి కాసేపట్లో ఇటు కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి లీగల్ టీం కూడా ఎన్నికల కమిషన్ ని కలవబోతోంది. అయితే ఇప్పుడుకిప్పుడు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటుందా, ఆ నామినేషన్ ని పునఃపరిశీలిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సాధారణంగా పంచాయతీ లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే ఒక నామినేషన్ తిరస్కరిస్తే ఆ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి రివ్యూ చేయడానికి కలెక్టర్ లేదా అప్పిలేట్ అథారిటీకి అవకాశం ఉంటుంది వెంటనే చేయడానికి. కానీ ఇక్కడ రాజ్యసభ లేదా లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ గా అయితే నామినేషన్ తిరస్కరించిన తర్వాత కోర్టులు కానీ లేదంటే ఇతర అధికారులు డైరెక్ట్ గా జోక్యం చేసుకోలేరు, ఎన్నికల ప్రాసెస్ ని ఆపలేరు. కానీ 45 రోజుల్లోపు ఎలక్షన్ అప్పీల్ అనేది చేసుకోవచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేయబోతుంది అనేది కీలకంగా మారింది. సో ఎన్నికల కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందా, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయి నామినేషన్ ని రివోక్ చేయడానికి అవకాశం ఇస్తుందా లేదా చూడాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఒక అలిగేషన్ చేస్తా ఉంది చాలా రోజులుగా ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందని. దాంతో పాటు ప్రస్తుతం జార్ఖండ్ లో కూడా రాజ్యసభ ఎన్నికలు నడుస్తున్నాయి. అక్కడ కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఒక వ్యక్తి తను సరైన నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ రేస్ చేస్తే అక్కడ తను అబ్జెక్షన్స్ ఏవైతే రేస్ జరిగిందో అవి ఫుల్ఫిల్ చేయడానికి 24 గంటల సమయం రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చారు. ఆ అభ్యర్థి ఎవరైతే నామినేషన్ సరిగా దాఖలు చేయలేదో తన వెనుక బీజేపీ ఉంది, అందుకే 24 గంటల సమయం ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక కేసు మెన్షన్ చేయలే, అసలు అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా అనే క్లారిటీ పక్కన పెడితే ఆ కేసు మెన్షన్ చేయాలన్న ఉద్దేశంతో నామినేషన్ ని ఒకేసారి తిరస్కరించారు. మాకు కూడా అలా టైం ఇవ్వాలి కదా, ఒక రాష్ట్రంలో ఒకలా ఒక పార్టీకి ఒకలా ఎన్నికల రూల్స్ ఉంటాయా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, ఎన్నికల కమిషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికిప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల కమిషన్ కు మరి కాసేపట్లో జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ లాంటి కీలకమైనటువంటి ఏఐసిసి లీడర్లు కలవబోతా ఉన్నారు ఢిల్లీలో. సో కేంద్ర ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే మనతో మాట్లాడినటువంటి ఒకరిద్దరు లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కానీ లేదంటే కోర్టులు కానీ ఇందులో జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ డైరెక్ట్ గా రిటర్నింగ్ ఆఫీసర్దే ఫైనల్ తుది నిర్ణయం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఇతరులకు అవకాశం లేదు అని చెప్పి అనేది అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతా ఉంది, గతంలో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఏం చెప్పాయి అనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాత్రి నుంచి కూడా మేధోమదన నిర్వహించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని కలవబోతా ఉంది. సో సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎలా ముందుకెళ్తుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది. మరోవైపు మధ్యప్రదేశ్ పేరుకు మధ్యప్రదేశ్ ఎన్నికలైనా కూడా తెలంగాణలో రాజకీయ వేడి రగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఎవరైతే నామినేషన్ రిజెక్ట్ అయిందో ఆవిడ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఏదైతే కేసు అయింది అని చెప్తున్నటువంటి కేసు కూడా 2025 అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి కేసుగా భావిస్తా ఉన్నారు. ఎందుకు దాచిపెట్టారు కావాలనే, పైగా మధ్యప్రదేశ్ మంత్రి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమకు ఈ విషయం చెప్పారు అక్కడ కేసు ఉంది అనేది అని ఆయన చాలా ఓపెన్ గా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి ఎవరు వాళ్ళకి బీజేపీ నేతలకు ఒప్పందించారు, ఇక్కడ కేసును ఎందుకు దాచారు, ఆ ఒక చిన్న కేసును ఎందుకు దాయాల్సి వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దాంతో పాటు మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి నామినేషన్ పేపర్లు కూడా తెలంగాణ లీగల్ సెల్ చూసింది అనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అది ఎందులో నిజముందా, నిజముంటే లీగల్ సెల్ ఎందుకు ఆ అంశాన్ని చూసుకోలేదు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా అయితే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల
సంబంధించినటువంటి హడావిడి, ఆ వేడి తెలంగాణలోనూ కొనసాగుతోంది. ప్రతిపక్షాలు ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా బీఆర్ఎస్ సంబంధించిన హ్యాండిల్స్ అయితే రేవంత్ రెడ్డి కావాలని తన మీద కుట్ర చేశారు, ఆ కేసు బయటికి తెలియకుండా చేసి తన ద్వారానే విషయం బీజేపీకి పొక్కింది అనేటువంటి రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది, మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై ఇక్కడికి వచ్చాక ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికిప్పుడు 12 గంటలకు ఎన్నికల కమిషన్ తోటి కేంద్ర ఏఐసిసి అగ్రనాయకత్వం కలవబోతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది.